అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా తిరుపతిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో 4వ పర్యాయం అడుగు పెడుతూ ఏదైతే ఆయన శపథం చేశాడో ఇది గౌరవ సభ. ఇక్కడ చాలా దుర్మార్గాలు, అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ సభలో మనము ఉండలేము, ఉండకూడదు కూడా. ప్రజల దగ్గరికే వెళ్ళి నేను ప్రజాక్షేత్రంలో న్యాయం కోరి మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ సభ గౌరవ సభను గౌరవ సభగా మార్చి వస్తానని పట్టినటువంటి శపథానికి ఈ రోజున మరి మనమంతా కూడా ఆయన 4వసారి సీనియర్ మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, 2 పర్యాయాలు మరి ప్రతిపక్షంలోనూ ఉండి ప్రజల సాధక బాధాలు చూసి ప్రజా పరిపాలన అందించే దిశగా ఈ రోజున 4వసారి ఆయన ప్రమాణం స్వీకారం చేయబోతున్న సందర్భంగా, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఆయన శపథం నెరవేరిన దిశగా ఈ రోజుగా కౌరవులు ద్రౌపది మాతను ఏ విధంగా వస్త్రాపహరణం చేసిన రోజు ఏదైతే శపథం చేశారో అదేవిధంగా నిండు అసెంబ్లీలో చంద్రబాబు గారి సతీమణిని, మా తల్లి లాంటి భువనేశ్వరి మేడం గారిని అత్యంత హీనంగా మాట్లాడినటువంటి సందర్భానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు అత్యంత బాధాకరంగా సభ నుండి వైదొలుగుతూ, ఈ సభలో ఇంకొక చరణం కూడా నేను ఉండను, ఈ సభను గౌరవ సభ చేసిన తర్వాతే ఈ సభలో అడుగు పెడతాను, అంతవరకు ఈ సభలో అడుగు పెట్టను అని చెప్పి శపథం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్షాన యావత్ ప్రజానీకం అంతా కూడా నిలబడి ఆయన చేసిన శపథాన్ని నిలబెట్టాలని చెప్పి కూడా నిలబెట్టి ఈరోజు గౌరవ సభను గౌరవ సభగా తీర్చిదిద్ది ఈరోజు మహానుభావుడు ఆ సభలో అడుగుపెట్టాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఈరోజు పదవి స్వీకరణ చేయడం, ప్రమాణ స్వీకరణ చేయడం, ఆయన కూడా పేరున ధన్యవాదాలు, శుభాభినందనలు, కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా శుభదినం. ఈరోజు చూస్తూ ఉంటే 164 సీట్లు మన ఎన్డీఏ కూటమికి రావడం, అదేవిధంగా వీళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ అరాచక దోపిడీ పాలనకు 11 మంది రావడం ఇది ప్రజలకందరికీ కూడా తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి ఎవరైతే అన్నారో ఈరోజు ఆ కుక్కలు ఎవరు కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేని పరిస్థితి ఈరోజు వాళ్ళకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి నుంచి 21 సీట్లు ఇస్తే 21 సీట్లకు గాను 21 సీట్లు విజయ దుందుబిగి మోగించిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.